నిర్మాణం విషయమై నైనా తండ్రి మేమందరం కలిసి ఈ నామములో నైనా సహాయపడటం ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ఈ నామానికి మహిమ కలుగు గాక. నీ బిడ్డ ఈ ప్రయాసపడి స్థలంలో చేసిన పరిచర్యను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయినా ఈ దినమున ప్రభా తండ్రి అయినా ఆ యొక్క బేస్మెంట్ మీద అయినా చుట్టూరు అతని గోడ కట్టుబట్టి కృపను బట్టి కూడా నీ అందు ఆ బిడ్డ నమ్మకం ఉంచి అయినా వేచి ఉండగా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు నగాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా బదల సహాయుడై నల్లోచును. అభయమే పూడానందమానందమానందమౌగా దేవుడే నగాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినాని గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకై ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను ఆది అంతము నీవే, ఆధారభూతుడ నీవే. ఆది అంతము నీవే, ఆధారభూతుడ. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. మహా గొప్ప దేవుని వందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో ఇలా మమ్మల్ని చేర్చి స్థితించడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మా తల్లి నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు ఇస్తూ మీరు నడిపిస్తున్న విధానాన్ని కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. తండ్రి వ్యారియస్ ఆఫ్ క్రైస్ట్ తరఫున తండ్రి మేము ఇక్కడ చేరి ఉండగా తండ్రి ప్రభా, మేము ఏ నిమిత్తం ఇక్కడికి కూర్చున్నాము ప్రభా, మాకన్నా ప్రభు మీకే సమస్తం ఎరుగా ఉన్న దేవుడు అయినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉంటున్న పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. పాస్టర్ గారిని దీవించండి. ఇక్కడ జరుగుతున్న సంఘ కార్యక్రమాలు కూడా అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ కట్టబోయే సంఘ నిర్మాణానికి అవసరమైన యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం జరుగుతుంది. సహోదరి అయినను దిగంబరుడై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు చదండి. మీలో ఎవడైనను శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి కాచుకునుడి వృత్తి పొందుదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము మీరు లేనిదైతే అది ఒట్టిగా ఉండి దగును. దేవుడు తన పరిశుద్ధ లేఖనంలోని సత్యం అనుసరించి మనందరినీ నడిపించిన కాక ఈ క్రియలు కూడా ఉండాలంట. వట్టి దేవుని అందు నేను విశ్వాసం ఉంచున్నాను, దేవుని నమ్ముకున్నాను, అట్లాగే చర్చికి వెళ్తున్నాను, ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఇవి మాత్రమే కాదు విశ్వాసంలో క్రియలు కూడా కనిపించాలి. చాలామంది క్రైస్తవులకి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండదు. కొంతమంది క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. దాన ధర్మాలు బాగా చేస్తారు కానీ వాళ్ళకి ప్రార్థన ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ క్రియలు ఉండవు. అంటే వాళ్ళు దేవునికి ఇష్టమైన పేదవాళ్ళకి సహాయం చేయడం ఏమి ఉండవు.
కానీ బైబిల్ ఏమంటుందంటే మన సహోదరుడు కానీ సహోదరి కానీ అంటే బయట వాళ్ళు కానీ మన సొంత వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ వాళ్ళు దిగంబరులుగా వత్సహీనులుగా ఉన్నప్పుడు లేకపోతే ఆహారం లేక ఉన్నప్పుడు వాళ్ళకి మనం కలిగింది ఇవ్వకుండా అదిగో భోగి మంటేసుకుంటారు, పోయి చలిగాచుకోండి అని చెప్పకూడదండి. లేకపోతే అదిగో అక్కడెక్కడో ఇస్తున్నారు తెచ్చుకోండి అని చెప్పకూడదండి. అందుకే బైబిల్ అంటుంది మేలైన చేయని ఎరిగియో అలాగు చేయని వానికి పాపం కలుగుతుందండి. చూడండి, అదే అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచ్చింది చదువు. 4వ అధ్యాయం 17వ వచ్చింది. కాబట్టి మేలు అయినది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. సరే, మేలైంది చేయాలన్న మనం చేసేటువంటి స్థితిలో ప్రభు పెట్టాడు కాబట్టి ఆ మేలు పొందదగిన వారికి చేయాలంట. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్తో నా పరిచయం బహుశా ఒక 6-7 సంవత్సరాల నుంచి ఉంది. కశ్మూర్లో ఇదే విధంగా పునాదులు పరిచయం అయ్యారు. దేవుడు ఎందుకో తన యొక్క ఉద్దేశాలను బట్టి సహవాసంలో ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. రజనీ సార్తో కానివ్వండి, తర్వాత టీం మెంబర్స్ అందరితో కూడా ఒక మంచి ఆత్మీయ స్థితిని దేవుడు ఇచ్చాడు. నేను ఒక విషయాన్ని అయితే చెప్పగలను. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర నేను నేర్చుకున్నది తీసుకోవడం కాదు, ఇవ్వడంలో చాలా గొప్పతనం ఉంది అనేది వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ఒక రోల్ మోడల్గా ఈరోజు మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే తీసుకునే దానికి ఎక్కువ మంది ఆసక్తి పడుతున్నారు కానీ ఇవ్వడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కేవలం మనుషుల గొప్పతనాన్ని గురించి మనుషులను బట్టి చెప్పట్లేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన సర్వస్వాన్ని ఇచ్చి నేర్పించాడు మనకి. ఇవ్వడంలో సంతోషం ఉంది. నిజంగా ఈ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే న్యూ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ చిన్న ట్రస్ట్ పెట్టి మన మేడం గారు అంటారు, సార్ బాగా చేస్తారు సార్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను చెప్తారు. అయినా ఇక్కడికి నడిపించిన ఆయన కార్యంలోనైనా సంఘం కట్టుబడిలోనైనా వారికి తెలిసిన సహాయం చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలనైనా ఇక్కడనైనా నిర్మించబడుతున్న మందిరమునైనా మీకునైనా ఇష్టంగానైనా జరుగుటకు సహాయం దయచేయండి. ఎన్నోనైనా ఆత్మలనైనా పట్టగలిగే సంఘంగానైనా సంఘాన్ని తీర్చిదిద్ది ఆశీర్వదించండి నైనా. అనేకులకునైనా స్వార్థ చెప్పే సంఘంగా దీవించండి నైనా. అనేక మందినైనా మారు మనసు పొందినైనా నీ సంఘంలోకి వచ్చుటకు సహాయం దయచేయండి. ఈ చుట్టుపక్కల వారినైనా మొత్తం నైనా